హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ మనకి నార్మల్ కాకుండా మధ్యలో బొట్టు వచ్చేస్తుంది కదా, ట్రెండింగ్ మోడల్ అండి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా హ్యాండ్స్ని నార్మల్గా కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని 3 ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి, 4 ఇంచులు పొడవు ఉండేటట్టు చూసుకొని మనకి నెక్ రౌండ్ ఎలా అయితే డ్రా చేసుకుంటామో ఆ విధంగా డ్రా చేసుకొని క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ గ్యాప్లోనే మనకి బుట్ట హ్యాండ్స్ అనేది వస్తాయండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్కి మనకి ఈ చివరన ఆ చివరన ఒక హాఫ్ ఇంచు ఉండేటట్టు క్లాత్ని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సైడ్ అయింది కదా, ఈ నెక్స్ట్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకొని క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న టక్స్ పెట్టుకొని క్లాత్ని లోపల నుంచి రివర్స్ చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లాత్ రివర్స్ చేస్తాం కదా, ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. చుట్టూ కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ పైపింగ్ పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే లేస్ అటాచ్ చేసుకున్నా బాగుంటుంది. నేను సింపుల్గా చేసిస్తున్నాను. చుట్టూ కూడా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత ఇప్పుడు మనకి శారీలో క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ మనకి నచ్చినంత, అంటే కుచ్చులకి ఎంత తగ్గట్టు ఉంటే అంత తీసుకుంటే సరిపోతుంది. దగ్గరగా పెట్టుకోవాలంటే ఎక్కువ తీసుకోవాలి, దూరంగా పెట్టుకోవాలంటే తక్కువ తీసుకుంటే సరిపోతుంది. దీనికోసం క్లాత్ని నేను వన్ సైడ్ కుచ్చులు పెడుతున్నాను. మనకి బుట్ట హ్యాండ్స్కి ఎలా అయితే పెడతామో అదే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ క్లాత్ వచ్చేసి 5 ఇంచుల పొడవు తీసుకున్నానండి. లెంత్ అనేది మనకి వచ్చిన, అంటే హ్యాండ్కి వచ్చిన గ్యాప్ బట్టండి. అంటే హ్యాండ్కి చిన్నది తక్కువ లెంత్ వస్తే తక్కువ క్లాత్ తీసుకుంటాం, ఎక్కువ లెంత్ వస్తే ఎక్కువ క్లాత్ తీసుకుంటాం అన్నమాట. ఈ విధంగా వన్ సైడ్ అయితే కుచ్చులు అయిపోయాయి కదా, సెకండ్ వైపు కూడా అదే విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. క్లాత్ని ఇటువైపు కుచ్చులను అటువైపు రివర్స్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి బుట్ట అనేది స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా సెకండ్ వైపు కూడా కుచ్చులు అనేవి పెట్టేసుకొని క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, కుచ్చులు ఈ సైడ్ ఆ సైడు సమానంగా ఉండేటట్టు కొంచెం పొడుగుగా ఉండాలి. పైకి చుట్టూ కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. కుచ్చులు అనేవి సెట్ చేసుకుంటూ వెళ్ళాలండి, లేదంటే మనకి మడతలు అనేవి పడుతూ ఉంటాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఆల్రెడీ మనకి బుట్ట హ్యాండ్స్ స్టిచ్చింగ్ వచ్చినట్లయితే ఇవి కూడా చాలా సింపుల్గానే ఉంటాయి. ఫైనల్ అనేది ఈ విధంగా ఉందండి.
చూడండి ఎంత ఈజీగా ఉంది. ఇక్కడ పైనుంచి లేస్ కానీ బార్డర్ ఏమైనా అటాచ్ చేసుకున్నా బాగుంటుంది. నేను ఇలా సింపుల్గానే వదిలేస్తున్నాను. ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.